రైతు ఏం చేస్తాడు? కూరగాయలు పండించాడు, సెంటర్ మార్కెట్ దగ్గరికి తీసుకొచ్చాడు. కూరగాయల మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో తక్కువ రేటు చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకో సెంటర్కి పోనివయ్యా అని చెప్పి నెక్స్ట్ సెంటర్లో ఉన్న 4 షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత అమ్ముతున్నారో కొనుక్కొని ₹1 తగ్గించి అమ్ముతాడు. ఆ సహనం ఉంటే చాలు. అప్పుడు హోల్సేల్ మార్కెట్ కంటే ఎక్కువ రేటు వస్తుంది, ఈ రిటైల్ షాపుల వాళ్ళకంటే వీళ్ళకి తక్కువ రేటుకు వస్తుంది, రైతుకి బెనిఫిట్ వస్తుంది. భారతదేశం ఇక అట్లాగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎదురుగున్న కొనేవాడు ఒకడు ఉన్నాడు, ఓ ₹10 తగ్గినా పర్లేదులే పోనీ అని ఎక్కువ అమ్మేస్తున్నాం, సరుకాడు కొంటున్నాడు కదా అని. ఎప్పుడైతే అమెరికా చికాకు పెడుతుందో అనేక దేశాలు ఎక్కువ కొంటాం. ఇప్పుడు ఆయిల్ ఇదివరకు 27 దేశాల దగ్గర కొనేవాళ్ళం, వాళ్ళందరూ కావాలని చెప్పి భారత్ మీద ప్రెషర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే 45 దేశాల దగ్గర నుంచి కొంటున్నాం. అందుకని కంట్రోల్లో ఉంది. ఇదివరకు ఎందుకు రేట్లు ఎక్కువ దందని పెరిగినాయి, ఇప్పుడు ఎందుకు కంట్రోల్ ఉందంటే మొదట్లో మోడీ వచ్చాక కూడా అదే ఇబ్బంది పడ్డా. ఎందుకు ఇట్లా పెరుగుతుంది అన్నట్టు సమీక్షించినప్పుడు ఇట్లా 27 దేశాలే, అందులో అరబ్ దేశాల మేజర్ ఉన్న, ఓఐసీని మేజర్గా ఉందన్నప్పుడు మిగతా దగ్గర ఎందుకు తక్కువకు రావట్లేదు అంటే వస్తున్నాయి కానీ మనం కొనడానికి లేదంటే రూల్స్ ఏంటి మార్చేయండి అన్నారు, కొన్నారు. 45 దేశాల నుంచి కొంటున్నారు కాబట్టి ఆయిల్ ఇప్పుడు నియంత్రణ ఉంది. లేకపోతే ₹250 ₹300 అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అట్లాగే ఇప్పుడు మిగతా అమెరికా పెట్టిన ఆంక్షల నేపథ్యంలో మందులు కావచ్చు, బట్టలు కావచ్చు, రత్నాభరణాలు, గోల్డ్ మార్కెట్ ఇతర దేశాలతో టైఅప్ పెట్టుకుంటారు. ఆల్రెడీ బ్రిటన్తో పెట్టుకున్నాం, జపాన్తో పెట్టుకోబోతున్నాం, ఆస్ట్రేలియాతో పెట్టుకోబోతున్నాం, పెరు లాంటి దేశాలతో పెట్టుకున్నాం, ఆఫ్రికా ఖండంతో పెట్టుకోబోతున్నాం, రకరకాల ఈవెన్ చైనాతో కూడా పెట్టుకుంటాం. రాబోయేటటువంటి రోజుల్లో ఆల్టర్నేటివ్ మీదుగా పరుగులు పెట్టబోతున్నాం.